వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత. ఇవాళ మనం ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే గర్భాశయ పొర గురించి పూర్తిగా తెలుసుకుందాం. న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలన్నా, ఐయుఐ, ఐవీఎఫ్ ఎట్లాంటి ఫర్టిలిటీకి వెళ్ళాలన్నా ఉమెన్ ఆ ఫీమేల్ కన్సీవ్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ దాల్చాలి, బేబీకి జన్మనివ్వాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్. సో ఇది ఏంటి, ఇది నార్మల్ ఎంత ఉండాలి, ఏ కేసెస్లో తగ్గిపోతుంది, దీన్ని మనం ఎలా నార్మల్గా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంజెక్షన్స్ కానీ పిల్స్ లేకుండా నార్మల్గా దాన్ని మనం ఎలా థిక్నెస్ పెంచవచ్చు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే ఏంటి అని అంటే, ఇది మన గర్భాశయం అనుకుందాం. ఇది ఫాలోపియన్ ట్యూబ్, 2 సైడ్స్ ఉంటుంది. అండ్ మన యూట్రస్, ఇది ఓవరీస్. ఇక్కడ నుంచి వచ్చే ఎగ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి ట్రావెల్ అవుతుంది కాంట్రాక్షన్స్తో. సో ఇది మన యూట్రస్. ఇందులోపల ఒక లైనింగ్ లాగా ఉంటుంది. సో దీన్ని మనం ఎండోమెట్రియల్ థిక్నెస్, గర్భాశయ పొర అని అంటాం. సో ఇది 2 లేయర్స్ ఉంటుంది. పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్ ఉంటుంది. సో మన ఎవ్రీ మంత్ వచ్చే మెన్సెస్లో అయితే పీరియడ్స్ అంటాం కదా, అందులో వచ్చే బ్లడ్ ఏంటి అని అంటే ఈ పైన లేయర్ ఊడిపోవడం, ఇది కొంచెం కొంచెంగా మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం మెన్స్ట్రల్ బ్లడ్ అని అంటాం. బట్ కింద లేయర్ అలానే ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ సైకిల్కి అది మళ్ళీ ఇంకొక లేయర్ని రెడీ చేస్తుంది అనమాట. ఓన్లీ పైన లేయర్ ఒకటి కిందకు వచ్చేస్తుంది. సో ఇది నార్మల్ మెకానిజం. బట్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది థిక్ ఉండాలి. ఒక 7 to 8 mm వరకు ఉంటే ఏంటి అని అంటే ఇక్కడ మన ఫాలోపియన్ ట్యూబ్స్లో ఏదైతే ఎగ్ వస్తుంది కదా, అండ్ ఇక్కడ నుంచి ఏదైతే స్పర్మ్ వెళ్తుందో అది ఫర్టిలైజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్స్ త్రూ కాంట్రాక్షన్స్ నుంచి ఇది కిందకు వచ్చి ఇక్కడ బేబీ అతుక్కుంటుంది. ఈ అతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ థిక్నెస్కి బాగా అతుక్కుంటేనే బేబీ స్ట్రాంగ్గా అడ్హరెంట్గా ఉంటుంది ఆ యూట్రస్ లోపల. యూట్రస్ ఏంటి, ప్యాలెస్ ఆఫ్ ద బేబీ. ఆ పెరగాలి, అక్కడే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, బేబీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఆర్గన్స్ డెవలప్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ గర్భాశయం అనేది. అయితే ఇక్కడ బేబీ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే స్ట్రాంగ్గా అతుక్కోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫర్ ఎనీ కాజెస్ అది సన్నబడింది, వీక్ ఉంది, అది బేబీని క్యారీ చేసేంత కెపాసిటీ దానికి లేకపోతే ఇది అతుక్కోవడం అనేది జరగక ఈ బేబీ ఏదైతుందో బయటకు వచ్చేస్తుంది. మిస్క్యారేజ్ అంటాం. అది చాలాసార్లు రికరెంట్ మిస్క్యారేజెస్ కూడా అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ థిక్నెస్ ఎందుకు తగ్గుతుంది, దాన్ని మనం న్యాచురల్గా ఎలా పెంచుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో థిక్నెస్ తగ్గడానికి కారణాలు ఏంటి అని అంటే, యూజువలీ మన ఎవ్రీ మంత్ వచ్చే మెన్సెస్ బ్లడ్ తక్కువ రావడం, స్కాంటీ ఫ్లో అని అంటాం. అంటే 1 to 2 drops, 3 drops అట్లా చాలా తక్కువ రావడం. ఇది ఏంటి అని అంటే ఎప్పుడో ఒకసారి 5-6 monthsలో ఒక్కసారి వస్తే ఓకే. బట్ కన్సిక్యూటివ్గా ఎవ్రీ మంత్ ఫ్యూ మంత్స్ టుగెదర్ అట్లా తక్కువ వస్తుంది అని అంటే అదొక ఇండికేషన్ థిక్నెస్ లేదు అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, రికరెంట్ అబార్షన్స్ అయినప్పుడు అబార్షన్స్లో ఏమవుతుంది అని అంటే డిఎన్సీ అనే ప్రాసెస్ ఉంటుంది. ఈ డిఎన్సీ అనే ప్రాసెస్లో ఏంటి అని అంటే ఇక్కడ బేబీ చిన్నగా ఉన్నప్పుడు అతుక్కుంటుంది కదా, మిస్క్యారేజెస్ అబార్షన్స్లో ఏంటి అని అంటే ఇది తీసేయడానికి ఇదంతా స్క్రేప్ చేయడం జరుగుతుంది. అంటే ఈ లేయర్ మొత్తం తీసేస్తారనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది పంపించి ఇదంతా స్క్రేపింగ్ చేయడం జరుగుతుంది. 1 or 2 is ఓకే. బట్ మోర్ దెన్ దట్ ఏంటి అని అంటే ఇందాక మనం 2 layers అనుకున్నాం కదా, అది రిపీటెడ్గా డిఎన్సీ చేయడం వల్ల ఈ కింద లేయర్ కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కింద లేయర్ వెళ్ళిపోయింది అని అంటే రీజనరేషన్ అయ్యే కెపాసిటీ దానికి ఉండదు. యూజువలీ నార్మల్గా పైన లేయర్ ఒకటే వెళ్ళిపోతుంది, కిందది స్ట్రాంగ్ ఉంది, అది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. బట్ ఇట్లా రికరెంట్ డిఎన్సీ చేయడం వల్ల ఈ మొత్తం లేయర్ అనేది వెళ్ళిపోతుంది. సో దీనికి రీజనరేషన్ కెపాసిటీ లేదు, మొత్తం థిన్ అయిపోతుంది. ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే ఇక్కడ బేబీ ఉండదు ఇక్కడ మనకి. సో అట్లాంటి అప్పుడు చాలా థిక్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక రీజన్, స్కాంటీ ఫ్లో. ఇప్పుడు ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన బాడీలో హార్మోన్స్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఈ థిక్నెస్ అనేది రాదు. సో ఇవి కొన్ని కాజెస్ అయితే ఇప్పుడు మన ఐవీఎఫ్లో, ఐయుఐలో న్యాచురల్గా ఇది ఇంకా ఎందుకు, ఐవీఎఫ్ ఎస్పెషలీ ఐవీఎఫ్లో ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే బయట మనం ఇప్పుడు ఈమె మదర్, ఇతను ఫాదర్, ఈ మదర్ నుంచి తీసుకున్న ఎగ్, ఈ ఫాదర్ నుంచి తీసుకున్న స్పర్మ్ ఒక బేబీ అవుతుంది కదా, దీన్ని జైగోట్ అంటాం. ఈ జైగోట్ అనేది ల్యాబ్లో రెడీ అవుతుంది. బేబీ ఇంక్యుబేషన్ ప్రాసెస్లో అట్లా ఒక సూటబుల్ ఎన్వైర్న్మెంట్లో బేబీ రెడీ అవుతుంది. ఈ బేబీని తీసుకొని ఒక క్యాథెటర్ త్రూ పంపించాలి లోపలికి. పంపించి ఈ ఎండోమెట్రియం లైనింగ్ ఉంది కదా, గర్భాశయ పొర, ఇది బాగా హ్యాపీగా మంచిగా 7 to 8 mm ఉంది.
దీని మీద పెట్టాలి, పెడితేనే అతుక్కుంటుంది. ఒకవేళ ఇది మదర్ ఎగ్ బాగుంది, ఫాదర్ స్పర్మ్ బాగుంది, జైగోట్ నార్మల్ ఉంది, హెల్దీగా ఉంది, కానీ మదర్ది ఎండోమెట్రియల్ థిక్నెస్ రెడీగా లేకపోతే ఈ ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం, ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఆపేస్తారు, చెయ్యరు. ఎందుకంటే చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. యూజువల్లీ ఐవీఎఫ్ అన్నప్పుడే 30 నుంచి 40% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది. అపాన్ దట్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ ఇంకా తగ్గిపోతుంది. సో అందుకని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి థిక్నెస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆపేస్తారు. మరి ఇప్పుడు ఆపిన తర్వాత ఏం చేయాలి? మరి ఈ మదర్ది థిక్నెస్ పెంచాలి. మదర్ థిక్నెస్ పెంచాలి అని అంటే దానికి హార్మోనల్ ట్రీట్మెంట్, హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని 3 months 6 months కండిషన్ని బట్టి తనకి ప్రీవియస్గా ఎంత థిక్నెస్ ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ హెచ్ఆర్టీ ఇచ్చిన తర్వాత కూడా కొందరి ఫీమేల్స్లో అది పెరగదు, ఈ థిక్నెస్ అనేది పెరగదు. 3 months వెయిట్ చేస్తారు, 6 months వెయిట్ చేస్తారు, 9 months వెయిట్ చేస్తారు, బట్ ఈ థిక్నెస్ పెరగదు. ఒక్కొక్కసారి అన్నోన్ ఇటియాలజీ, ఎందుకు పెరగదో తెలియదు. మదర్ కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది, మెన్సెస్ రెగ్యులర్ ఉంటాయి, మదర్ యూట్రస్ నార్మల్ ఉంటుంది, అంత నార్మల్ ఉంటుంది, బట్ థిక్నెస్ అనేది పెరగదు. అట్లాంటి టైంలో ఎవరు ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఇట్లా ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా మనకి యూజ్లెస్. సో వెయిట్ చేస్తూనే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఒక వెరీ బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ చెప్దాం అనుకుంటున్నాను. దీని త్రూ ఏంటంటే ఇంకా మీరు తీసుకున్న ఇంజెక్షన్స్, పిల్స్ కాకుండా ఎట్లాంటి ఎక్స్టర్నల్ మెడికేషన్ లేకుండా న్యాచురల్గానే ఆ మదర్ లోపల ఉన్న ఈ థిక్నెస్ అనేది మంచిగా నార్మల్కి వస్తుంది. అది ఎలా అని అంటే యాక్యుపంక్చర్. సో యాక్యుపంక్చర్లో ఏంటి అని అంటే ఒక బాడీ అనుకుందాం, ఇది ఒక హ్యూమన్ బాడీ. ఈ బాడీలో ఏంటి అని అంటే మెరిడియన్స్ వెళ్తాయి, ఇట్లా లైన్స్ లాగా ఉంటాయి. వీటిని ఎనర్జీ ఛానల్స్ అంటాం, త్రూ అవుట్ ద బాడీ ఉంటాయి. ఇవేంటంటే వెళ్తూ ఎనర్జీని క్యారీ చేస్తూ ఆ రెస్పెక్టివ్ ఆర్గన్స్కి, ఆ పైన స్కిన్కి, ఫేస్కి, ఆ త్రూ అవుట్ ద బాడీ ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటాయి. దానికి రకరకాల పేర్లు ఉంటాయి. ఒక దాని పేరు లీవర్ అనుకుంటే, ఒక దాని పేరు స్టొమక్, ఒక దాని పేరు స్ప్లీన్, ఒక దాని పేరు కిడ్నీ. సో ఇక్కడ కిడ్నీ మన రిప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కిడ్నీ ఛానల్ అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకు కిడ్నీ ఛానల్ ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు యూజువలీ కిడ్నీ ఎసెన్స్ అంటాం దీన్ని, ఆర్గన్ కాదు. మనం ఏదైతే మన బాడీలో ఉంటుందో ఆ ఆర్గన్ కాదు. ఇది ఏంటి అని అంటే కిడ్నీ ఎసెన్స్ అంటాం దీన్ని. ఇది ఏంటి అని అంటే ఒక ఇది జెనెటిక్ కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఆ బేబీ మదర్ లాగుంది, ఫాదర్ లాగుంది, తాతయ్య లాగుంది అని అంటే ఎందుకు అని అంటే ఆ జెనెటికల్ ఏదైతే పేరెంట్స్ ఉంది, గ్రాండ్ పేరెంట్స్ ఉందో అది బేబీకి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఈ కిడ్నీ ఎసెన్స్ త్రూనే వస్తుంది. జెనెటిక్ మేకప్, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేది కిడ్నీ ఎసెన్సే క్యారీ చేస్తుంది. అది క్యారీ చేయడం కాకుండా ఒక పర్సన్లో రిప్రొడక్టివ్ క్యాపబిలిటీ పెంచుతుంది, అంటే ఫర్టిలిటీ క్యాపబిలిటీ పెంచుతుంది, బోత్ మేల్ అన్నా ఫీమేల్ అన్నా. ఇదే కాకుండా మన బోన్ గ్రోత్, మన బాడీలో ఉన్న స్కెలిటల్, న్యూరలాజికల్ డెవలప్మెంట్కి కూడా కిడ్నీ ఎసెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే డెఫిషియన్సీ, అంటే తగ్గిపోతుంది, ఉండాల్సినంత పరిణామంలో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ అనుకుందాం. ఎక్కువ కెమికల్ ఫుడ్, బయట ఫుడ్, నరిష్డ్ ఫుడ్, సోలార్ ఎనర్జీ లేకున్న ఫుడ్ తినడము, అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్, రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్. మన బాడీ ఒక సర్కాడియన్ రిథమ్ని ఫాలో అవ్వాలి. ఆ రిథమ్కి అగేన్స్ట్గా వెళ్ళినప్పుడు, అండ్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మన బాడీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్లా ఎనర్జీ వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ ఛానల్స్ త్రూ. ఈ ఛానల్ పాస్ అయినప్పుడు యూజువలీ ఎమోషన్స్ ఈ ఛానల్లో ఉన్న ఎనర్జీని డిస్టర్బ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఈ కిడ్నీ ఎసెన్స్ని డిస్టర్బ్ చేసే ఎమోషన్ ఏంటి అంటే ఫియర్, అంటే భయం, ఎక్కువ భయపడడం, చిన్న వాటికి ఆందోళన చెందడం. ఈ ఫియర్ ఏం చేస్తుందంటే ఎనర్జీ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ నుంచి తీసేస్తుంది. ఇక్కడ నుంచి హ్యాపీగా ఇట్లా వెళ్ళాల్సిన ఎనర్జీ వెళ్ళదు, ఆగిపోతుంది అక్కడికే. ఇప్పుడు ఇక్కడ యూట్రస్ ఉంది, ఈ ఎనర్జీ ఇట్లా వెళ్తూ ఈ యూట్రస్కి వెళ్ళాలి ఇక్కడ, బట్ ఈ భయం వల్ల ఈ ఎనర్జీ ఛానల్ ఫ్లోలో డిస్టర్బెన్స్ వచ్చి కిందకి వెళ్ళదు, ఆగిపోతుంది. అప్పుడు ఇక్కడికి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై వెళ్ళదు, ఎనర్జీ వెళ్ళదు. సో ఇది అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ గర్భాశయం ఏదైతుందో ఇది బేబీని క్యారీ చేసే కెపాసిటీ కోల్పోతుంది, వీక్ అయిపోతుంది, బేబీని అది పెట్టుకోలేదు. సో ఆబ్వియస్లీ మిస్క్యారేజెస్ అవుతుంది, కన్సెప్షన్ డిఫికల్టీస్ వస్తాయి. సో అది యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో బ్రీఫ్గా కిడ్నీ ఎసెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు తక్కువ ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి
అని అంటే ఫస్ట్ ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా కొన్ని ఫుడ్ చెప్తాను. అది మీరు రెగ్యులర్గా ఒకవేళ ఫర్టిలిటీకి ట్రై చేస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అని అంటే బ్లాక్ సెసమీ సీడ్స్, నల్ల నువ్వులు, అండ్ టోఫు అంటే మన రెగ్యులర్ పనీర్ కాకుండా మీకు ఎక్కడన్నా దొరికిపోతుంది, టోఫు అంటాం దాన్ని, అది. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్నట్స్, ఇంకోటి ఏంటి అని అంటే బ్లాక్ సోయా బీన్స్ అని అంటాం అనమాట. ఇవి ఏంటి అని అంటే న్యాచురల్గానే దాని లోపల ఉన్న ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మనం మాట్లాడుతున్న ఈ కిడ్నీ ఎసెన్స్ పెంచుతుంది. ఫుడ్ విషయానికి వస్తే ఇది. అండ్ ఇంకొకటి మనకి ఇంకా కిడ్నీ ఎసెన్స్ పెరగాలి, తొందరగా ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటే మీరు వెళ్ళాల్సిన ఆప్షన్ ఏంటి అంటే యాక్యుపంక్చర్. ఇది అబ్సల్యూట్లీ నార్మల్, మన బాడీలో నీడిల్స్ పెడతాం అనమాట. ఇది ఉంది కదా, ఈ ఛానల్స్ వెళ్తున్నాయి కదా, ఇక్కడ వెళ్తున్న కిడ్నీ ఛానల్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం నీడిల్స్ పెట్టి. చాలా సన్న నీడిల్స్, మన హెయిర్ స్ట్రాండ్ కంటే కూడా థిన్ ఉంటాయి. మనం నార్మల్గా మీరు హాస్పిటల్లో తీసుకునే ఐవీ ఇంజెక్షన్స్లో 100 times సన్నగా ఉంటుంది. సో పెయిన్ ఉండదు, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అబ్సల్యూట్లీ సేఫ్ ఉంటుంది. ఆ నీడిల్స్ని మనం ఆ కిడ్నీ మన బాడీలో వెళ్తున్న ఎనర్జీ మెరిడియన్స్లో పెట్టడం వల్ల ఆ కిడ్నీ ఎసెన్స్ అనేది పెరుగుతుంది. ఇది యాక్యుపంక్చర్లో మనం చేసే ట్రీట్మెంట్. సో ఫస్ట్ థింగ్ డైట్ చెప్పుకున్నాము. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్లో ఎస్పెషలీ భయపడకండి, స్ట్రాంగ్గా ఉండండి, బిలీవ్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్యుపంక్చర్. ఇది మనం ట్రీట్మెంట్ పెడుతూ ఉన్నప్పుడు 1 sitting, 2 sitting, 3 sitting అట్లా మీకున్న థిక్నెస్ని బట్టి, మీకు ప్రీవియస్గా ఎంత థిక్నెస్ ఉంది, 3 mm ఉందా, 4 mm ఉందా, దాన్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అనేది మేము చెప్పగలుగుతాం. ఆల్సో మీ ఏజ్ని బట్టి. సో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ థిక్నెస్ ఏదైతుందో ఇది పెరిగి అది ఫేవరబుల్ థిక్నెస్కి వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఉన్నారు, మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు, అప్పుడు మీరు యాక్యుపంక్చర్కి వెళ్ళారు అనుకోండి, తొందరగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు మంత్స్ టుగెదర్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఎంత తొందరగా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా థిక్నెస్ నార్మల్ అవుతుంది. కాబట్టి మీరు అంత తొందరగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, అంతే తొందరగా కన్సీవ్ అవ్వచ్చు, అంతే తొందరగా ఒక మదర్ అవ్వచ్చు. సో ఇది మన యాక్యుపంక్చర్లో మనం చేసే ట్రీట్మెంట్ విధానం. థ్యాంక్ యూ సో మచ్.